ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అసలు లడ్డు మామ ఎక్కడున్నాడు? ఇంతవరకు ఇంటికి రాకపోవడం ఏంటి? దినేష్ బాబు, నువ్వు కోర్టుకు బయలుదేరు. ఆర్తి సంగతి నేను చూసుకుంటాను. అసలు అక్కడ ఏం జరుగుంటుంది? ఒకవేళ లడ్డు మామకి ఏమైనా జరుగుంటుందా? ఆర్తి తను ఏమైనా చేసి ఉంటుందా? నో, మామకేం కాదు. లడ్డు మామ చాలా స్ట్రాంగ్ పర్సన్. తనని తాను కాపాడుకోగలడు. మరి ఎందుకని ఇంకా ఇంటికి రాలేదు? ఆ టైంలో నేను వెంటనే నవీన్ తీసుకొని కోర్టుకు వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను. లేకపోతే ఆర్తి వద్దనికి బుద్ధి చెప్పి లడ్డు మామను కూడా నాతో తీసుకువెళ్ళేవాణ్ణి. దేవుడా, లడ్డు మామకి ఏం జరిగిందోనని నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? మామా, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకేమవుతుంది దినేష్ బాబు, నేను బాగానే ఉన్నాను. నువ్వు ఆర్తి వదిన అడ్డుకొని మమ్మల్ని కోర్టుకు వెళ్ళమనేసరికి టైం లేక మేము వెళ్ళిపోయాం. ఇంటికి వచ్చి చూసేసరికి నువ్వు లేకపోతే నాకు చాలా భయం వేసింది. అప్పటి నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చేసరికి ఏం జరిగిందోనని చాలా టెన్షన్ పడ్డాను. ఇంతకీ నీ ఫోన్కి ఏమైంది? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది బాబు, అందుకే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా ఉంది మామ. ఇంతకీ ఆర్తి వదిన పరిస్థితి ఏంటి? తన ఆవేశం తగ్గిందా? తగ్గడం కాదు బాబు, పూర్తిగా చచ్చిపోయింది. ఇంకెప్పుడు తను మన పట్ల అలా బిహేవ్ చేయదు. అంతేకాదు, ఆర్తికి మన కుటుంబం మీద ఉన్న అపార్థాలు, కోపాలు అన్నీ పోయాయి. అవునా? వదినికి కేశవాన్ని చంపింది త్రిదేవన్న నిజం చెప్పావా? చెప్పాను. లేకపోతే తను ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటాయి. దానివల్ల అందరం బాధపడాల్సి వస్తుంది. నిజం తెలుసుకున్న ఆర్తి షాక్ అయిపోయింది. తోడబుట్టిన తమ్ముడే తన సౌభాగ్యాన్ని తుడిచివేస్తాడని తను అస్సలు ఊహించలేదు కదా. అందుకే తట్టుకోలేకపోయింది. పాపం ఆర్తి వదిన చాలా బాధపడుతూ ఉండుంటుంది. అవును బాబు, పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. సొంత తమ్ముడే తన భర్తను చంపాడని తెలిస్తే ఎవరైనా బాధపడతారు కదా. జీవితంలో మొదటిసారి ఆర్తి కళ్ళల్లో కన్నీళ్లు, ఆవిడ మొహంలో పశ్చాత్తాపం చూశాను. మరి వదిన మారిపోయిన తర్వాత నీతో పాటు మన ఇంటికి తీసుకురావాల్సింది కదా మామ. తను ఎందుకు వెళ్ళనిచ్చావు? తను ఒక్కరిదే ఒంటరిగా ఉంటే అన్నయ్య గురించి ఆలోచిస్తూ బాధతో కుమిలిపోతూ ఉంటుంది. నేను రమ్మని చాలా బతిమలాడాను బాబు, కానీ తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది. సర్లే, ఇప్పుడు నాన్న ఆర్తి వదిన వాళ్ళ ఇంటికే వెళ్ళారు కదా, వదిన్ని కన్విన్స్ చేసి తీసుకొస్తారు. నాన్న, వదిన ఇంటికి వెళ్ళారు కదా, తను కలిశారా? లేదు, తనిక కలవదు. కలవకపోవడం ఏంటి? ఏమైంది నాన్న? ఆర్తి ఇంట్లో లేదు. ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఈవినింగ్ టైంలో మళ్ళీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్దాం. అప్పుడైనా తను మన ఇంటికి తీసుకొచ్చేద్దాం. తనెప్పటికీ ఇంటికి తిరిగి రాదు దినేష్. ఏం మాట్లాడుతున్నారు నాన్న? మాకేం అర్థం కావడం లేదు. నిజం తెలుసుకున్న ఆర్తి చాలా పశ్చాత్తాపడింది. నేను తన కోసం ఇంటికి వస్తానని తెలిసే లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి నాన్న? తెలీదు. లెటర్లో ఏం రాసి ఉండదు బావా? జరిగిన వాటికి నాకు క్షమాపణ చెబుతూ తన మొహం చూపించలేనని, మళ్ళీ మనల్ని కలవనని చెప్పి రాసింది. నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయిన కొడుకు శాశ్వతంగా దూరం అయిపోయాడు. ఇప్పుడు అర్థం చేసుకున్న కోడలు దూరంగా వెళ్ళిపోయింది. ఏ కుటుంబం కోసం ఇన్నాళ్ళు కష్టపడ్డానో, ఏ కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉండాలని ఆశపడ్డానో, ఆ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు మనకు కాకుండా పోయారు. లేదు నాన్న, నాకు తెలిసి ఆర్తి వదిన ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది. మేము వెళ్ళి తీసుకొస్తాం. సరే, తను తిరిగి వస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు?
ఆర్తి ఎక్కడుందో వెతికి వెంటనే తీసుకురండి. భర్తని తమ్ముడిని కోల్పోయి నా కోడలు ఒంటరిదైపోయింది. ఆ ఒంటరితనంలో ఏం పిచ్చి పనిచేస్తుందో ఏటో. తనకి మనమే ఆధారం. అలాగే నాన్న, మేము వెళ్ళి ఆర్తి వద్దని వెతికి తీసుకొస్తాం. సరే మామ, పద పద. మా అత్తే చాలా మంచిది. తన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు అనుకునే మంచి మనసు తనది. నా కోసం కోర్టు బోన్లోకి వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పాడు నవీన్. వాడి మాటలు విన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడు అల్లరివాడు అనుకున్నాను, కానీ చిన్నతనంలో ఇంత గొప్పగా ఆలోచించి ఇంతలా మాట్లాడతాడు అని అనుకోలేదు. శ్రీవల్లి, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు? ఏంటి వదిన ఇలా వచ్చావు? మీ తమ్ముణ్ణి ఎందుకు చంపానా అని నిలదీయడానికి వచ్చావా? లేదా కోర్టు ఇంకా నాకు శిక్ష విధించలేదు అని గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను శ్రీవల్లి. ఇప్పుడు నీవు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే శ్రీవల్లి. నేనే. అంతా నా వల్లే జరిగింది. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు వదిన. నేను కేశవ మొదటి నుంచి మీ నాన్నగారు ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని ప్లాన్ వేస్తున్నాం శ్రీవల్లి. ఆ ప్లాన్లో భాగంగానే నా తమ్ముడిని తీసుకొచ్చి నీ మెడలో బలవంతంగా తాళి కట్టించాను. త్రిదేవ్ ఎలాంటివాడో నాకు తెలుసు. నువ్వు వాణ్ణి ఎందుకు చంపావో కూడా నాకు తెలుసు. మా స్వార్థం కోసం ఆ నీచుణ్ణి నీ భర్తని చేసి నీ జీవితాన్ని నాశనం చేశాను. నన్ను క్షమించు శ్రీవల్లి. ఇలా చెప్పుకుంటూ పోతే నేను మీ పట్ల చాలా తప్పులు చేశాను. కొన్ని తప్పులైతే అసలు క్షమించరానివి కూడా. అవన్నీ నీకు చెప్పి క్షమాపణ చెప్తే నా మనసులో బాధ కొంచెమైనా తగ్గుతుంది. వదినా, నువ్వు రియలైజ్ అయ్యావు. నాకంతే చాలు. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు వదినా? చెప్పాలి శ్రీవల్లి, నీకు తెలియాలి. మేము ఎలాంటి మనుషులవో నీకు తెలియాలి. మేము కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకున్నాం. కంపెనీ అకౌంట్లో తప్పుడు లెక్కలు చూపుతూ డబ్బులు కొట్టేశాం. మావయ్య గారు మీ అమ్మ గురించి నీ గురించి ఎంతలా వెతికారో మాకు తెలుసు. కానీ నువ్వు ఆయన కూతురు అనే విషయం మాకు ముందే తెలిసినా మేము చెప్పలేదు. ఆయన కూతురు కోసం పడే ఆవేదన చూసి కూడా మేము కఠినంగా ఉండిపోయాం తప్ప ఆయనకి నిజం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు వదినా? ఆయనకి మీ గురించి తెలిస్తే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి ఆస్తికి నిన్ను వారసురాల్ని చేస్తాడనే స్వార్థంతో చెప్పలేదు. తర్వాత అందరం కలిసిపోయాం. ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయని మీరు అనుకుంటూ ఉంటే దినేష్ మీద కావాలని దొంగగా ముద్ర వేసి తనని ఆఫీస్ నుంచి ఇంటి నుంచి బయటికి పంపేలా ప్లాన్లు వేసింది మేమే. మీ అమ్మగారికి హార్ట్లో బ్లడ్ క్లాట్ యాక్సిడెంటల్గా రాలేదు. త్రిదేవ్ ఏదో టాబ్లెట్ కలిపిన జ్యూస్ మీ అమ్మకు తాగించడం వల్లే అత్తయ్యకి ఆ ప్రాబ్లం వచ్చింది. ఇలా మేము మీ కుటుంబానికి చాలా అన్యాయం చేశాం. అన్ని చేసినా చివరికి ఏమైంది? ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నట్టు నా తమ్ముడే నా భర్తను చంపాడు. నాకు తీరని అన్యాయం చేశాడు. నా తమ్ముడే నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది. ఇన్ని రోజులు మేము చేసిన దారుణాలకి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు గెలిచావు శ్రీవల్లి. నీ ధర్మమే నిన్ను గెలిపించింది. ఇవన్నీ చివరిసారిగా నీకు చెప్పి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. చివరిసారిగాని మాట్లాడుతున్నావేంటదినా? ఆవేశంలో పిచ్చి పనులు చేయట్లేదు కదా? నేను పెరిగిదాన్ని కాదు శ్రీవల్లి. నువ్వు నా గురించి కంగారు పడకు. మా అమ్మ నాన్నలు ఎప్పటి నుంచో అమెరికా వచ్చేయమని అంటున్నారు.
ఇన్ని రోజుల నుంచి నేనే వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను. వదినా, నువ్వు ఎప్పటికైనా మా ఇంటి కోడలివే. ఆ విషయం మర్చిపోకు. నాన్న నిన్ను కోడలిగా కాకుండా కూతురిగా చూసుకుంటారు. నా మాట విని ఇక్కడే ఉండిపో. నువ్వు చేసిన తప్పుల్ని అమ్మా నాన్న వాళ్ళు క్షమిస్తారు. నువ్వు మాతోనే కలిసి ఉండొచ్చు. ఆ విషయం నాకు తెలుసు శ్రీవల్లి. గొప్ప ఫ్యామిలీ నాకుందని ఇన్ని రోజులు గమనించకపోవడమే నా మూర్ఖత్వం. కానీ మీరు నన్ను క్షమించినా దాన్ని పొందే అర్హత నాకు లేదు. మావయ్య గారు నా ఇంటికి వస్తారని తెలిసే ఇంటి దగ్గర లెటర్ రాసి పెట్టొచ్చాను. నేను నీకు ఎటువంటి శిక్ష పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఇంకొక విషయం శ్రీవల్లి, సమాజంలో ఆడదంటే ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నన్ను చూసి జాగ్రత్త పడాలి. మీ అమ్మ నిన్ను చాలా గొప్పగా పెంచింది. యు ఆర్ ఎ గ్రేట్ ఉమెన్. మామయ్య గారి వారసత్వాన్ని నిలబెడుతూ 10 మంది జీవితాల్లో వెలుగు నింపుతూ నీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకో. బాయ్. వదినా, వదినా, శ్రీవల్లికి ఉరిశిక్ష పడినట్టు వచ్చిన కళ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఈరోజు తన కేసులో ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. నవీన్ వెళ్ళి సాక్ష్యం చెప్పినా కూడా తీర్పు ఎందుకు చెప్పలేదు? అసలేం జరుగుతోంది? ఎప్పుడు తీర్పు వస్తుంది? నా కూతురు నిర్దోషిగా బయటికి వస్తుందా లేదా? ఏమండి, శ్రీవల్లి కేసులో తీర్పు ఎప్పుడు వస్తుంది? అమ్మాయిని నిర్దోషిగా వదిలేస్తారా? రేపే కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ సీత. రేపు తెలుస్తుంది. అవునా? మీరు చెప్పినట్టుగా శ్రీవల్లికి శిక్ష పడకుండా ఇంటికి తీసుకొచ్చేస్తారు కదా? ఏంటండి సైలెంట్గా ఉంటారు? సమాధానం చెప్పండి. అంటే మీరు తటపటా ఇస్తున్నారు అంటే తనకి శిక్ష పడుతుందా? శిక్ష పడుతుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేం. మనిషికి జంతువు వల్ల ప్రాణహాని ఉందంటే దాన్ని చంపినా కూడా సమాజం హర్షిస్తుంది. అదే మనిషికి సాటి మనిషి వల్ల ప్రాణహాని జరుగుతుందని చంపితే మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నావని అంటారు. ఒక మనిషికి సాటి మనిషిని చంపే హక్కు లేదు. అలా చేయడం తప్పు అని చట్టంలో ఉంది. అసలు శ్రీవల్లి చంపింది మనిషిని కాదు, మృగాన్ని, రాక్షసుణ్ణి. వాడు చేసిందంతా కోర్టులో చెప్పాక కూడా ఇంకా వాడిని మనిషిగానే అనుకుంటున్నారా? నాకు తెలిసి మానవత్వం ఉన్నవాడెవడు త్రిదేవ్ని సాటి మనిషి అని అనుకోడు. అతని మనసు రాక్షసత్వంతో నిండి ఉన్న మనిషి రూపంలోనే ఉన్నాడు కదా. వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడండి. వాడిని చంపడం తప్పు కాదు. అది మనకు తెలుసు సీత. శ్రీవల్లి ఏ తప్పు చేయలేదు. తను చేసింది కరెక్టే. అదంతా తను ఆత్మరక్షణ కోసం చేసింది. కానీ చట్టానికి కొన్ని రూల్స్, పద్ధతులు ఉంటాయి కదా. వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి. కోర్టు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఆత్మరక్షణ కోసం హత్య చేసినప్పుడు తనకి శిక్ష పడదని మీరే చెప్పారు కదా. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి? సీత, అన్ని విషయాలు లాయర్ గారితో మాట్లాడాను. లాయర్ గారు కోర్టులో శ్రీవల్లి కేసు గురించి వాదించేటప్పుడు జడ్జి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చాలా రకాలుగా ప్రశ్నలు అడిగారు. ప్రతిదానికి సమాధానం చెప్పినా చివరికి డెసిషన్ తీసుకునేది జడ్జి గారే. సీత, తనకు కొంతకాలం శిక్ష పడే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. నో, తనకి శిక్ష పడకూడదు. నా కూతురు జైలుకి వెళ్ళడానికి వీల్లేదు. మీరేం చేస్తారో నాకు తెలియదండి. శ్రీవల్లి నిర్దోషిగా ఇంటికి రావాలి. నేను శిక్ష పడకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను సీత. నువ్వు కంగారు పడకు. అసలు నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నేను చూసుకుంటున్నాను కదా. అంతా మంచి జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంతకీ నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా?
మాట్లాడవేంటి? వేసుకోలేదు కదా? నాకు శ్రీవల్లి గురించి ఆలోచన తప్ప ఈ మందుల మీద ధ్యాస లేదండి. నీ ఆరోగ్యం గురించి కేర్ తీసుకో సీత. రేపు శ్రీవల్లి ఇంటికి వచ్చేసరికి నువ్వు హెల్తీగా లేకపోతే ఎలా చెప్పు? రా, ఇలా కూర్చో, చెప్తా. సీత, నువ్వేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. అమ్మాయి విషయం నేను చూసుకుంటాను. ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు. పీపీ గారు, మీరు వినిపించాల్సిన వాదనలు ఇంకా ఏమైనా ఉన్నాయా? నో యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి అన్ని వాదనలు పూర్తయ్యాయి. నేను సమర్పించాల్సిన అన్ని ఆధారాలు కోర్టు వారికి అందజేశాను. డిఫెన్స్ లాయర్ గారు, మీరు ఇంకా ప్రజెంట్ చేయాల్సిన ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదన మరియు డిఫెన్స్ లాయర్ గారి వాదన విన్న తర్వాత, ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత శ్రీవల్లి తన ప్రాణాలు కాపాడుకోవటం కోసమే ఈ హత్య చేసిందని కోర్టు నమ్ముతోంది. ఇప్పుడు నేను తీర్పు చెప్పే ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను జడ్జిగా గత 10 సంవత్సరాలుగా ఉన్నాను. కానీ నాకు ఏ రోజు ఏ కేసు గురించి మెయిల్స్ కానీ లెటర్స్ కానీ రాలేదు. ఫస్ట్ టైం ఈ కేసు గురించి వచ్చాయి. అందరూ శ్రీవల్లి చేసింది సరైందంటూ తనను సపోర్ట్ చేస్తూ రాశారు. ఆడవాళ్లు కష్టం వస్తే కుంగిపోకూడదు. ఆడది అబలలా కాకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే సబలగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లు అలాగే తయారవుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. శ్రీవల్లి చేసిన పనికి, ఆమె ధైర్య సాహసాలకి ఆమెను కేవలం మహిళా లోకమే కాదు, సమాజంలో అందరూ అభినందిస్తున్నారు. శ్రీవల్లిలాగా ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆమె ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. పెళ్ళైన ఇల్లాలని పురుషుడు ఆశించడం ఎంత తప్పో, పెళ్లి చేసుకున్న భార్యని భర్త ఇంకొకడికి అప్పజెప్పడం అనేది అంతే తప్పు. అది క్షమించరాని నేరం. కానీ ఆ నేరం చేసిన మగవాళ్లకి సరైన శిక్ష మన చట్టం విధించట్లేదని, సొసైటీలో మళ్ళీ ఇలాంటివి జరగకూడదు అంటే వాళ్ళని అలాగే షూట్ చేయాలని, అందుకు స్పాట్ జడ్జిమెంట్ కరెక్ట్ అని నాకు ఎవరో లెటర్ రాశారు. ఇది రాసింది ఎవరో నాకు తెలియదు. కానీ ప్రతి సమస్యకి చంపటమే సొల్యూషన్ కాదు. ఆడవాళ్లు ధైర్యంగా ఉండాలి. కానీ అంతకు మించి చట్టాలను కూడా గౌరవించాలి. న్యాయస్థానం నేరం చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టదు, అందరినీ శిక్షిస్తుంది. ఇంకోసారి ఇలాంటివి జరగకూడదని మనమందరం కోరుకుందాం. ఇక తీర్పుకొస్తే, శ్రీవల్లి భర్త ఎలాంటివాడైనా కూడా తను అతన్ని చంపటం అనేది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. తను చేసిన దానికి సమాజంలో ఒక పౌరుడిగా నేను తనని అభినందిస్తున్నాను. కానీ ఒక న్యాయమూర్తిగా తప్పు అని నిర్ధారిస్తూ శ్రీవల్లికి 6 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తున్నాను.
అత్తయ్యా. ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఇదిగో తీసుకో అత్తయ్యా. ఏంట్రా ఇది? నువ్వు నాకు ఇచ్చే గిఫ్టా? ఇది నా గిఫ్ట్ కాదు. మరి ఇదేవరి గిఫ్ట్? నీకిష్టమైన వ్యక్తిది. హలో